విచారణను కొనసాగిస్తాం. అది అత్యుత్తమ సంస్థ ఏం చేసిందో చెప్పాను. అత్యుత్తమ సంస్థ ఏం చేసింది? ఒకటి, హైదరాబాద్లో ఉండే ప్రతి చెరువును కాపాడలే. హైదరాబాద్కు సంబంధించి బడా అంతస్తులు, బడా నేతలు, వ్యాపారస్తులు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు రక్షణ కల్పించింది. కబ్జాదారులే కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారా? కోర్టులను తప్పుదోవ పట్టిస్తారు ఎక్కడన్నా? కోర్టు అనేది, న్యాయస్థానం అనేది ఈ దేశానికి సంబంధించి అత్యంత గౌరవప్రదమైన హోదాలో ఉంటుంది. అది మరి అలాంటి న్యాయస్థానం విషయంలో పూర్తి స్థాయిలో న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిలా. మీ ఉంటారు కదా ప్రభుత్వానికి సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీపీ, మీ అధికారులు ఉంటారు కదా, మీ దగ్గర ఆధారాలు ఉంటాయి కదా, సమర్పించలేకపోయారా? అధికారుల నియామకం ప్రభుత్వ విచక్షణ అధికారం. హైకోర్టు ఆదేశాలను పరిశీలిస్తాం. చెరువుల రక్షణ మరింత బలోపేతం చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేవలం ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది అంటే చాలా బలమైన స్టేట్మెంట్ ఇస్తున్నా. కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు నిలబడుతుంది, ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి బాధ్యతలతో ఉన్నాడు అంటే కారణం హైడ్రా వల్ల మాత్రమే రాష్ట్ర పరిపాలన కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీ కానీ కాపాడుకుంటున్నాడు. జస్ట్ ఫర్ హైడ్రా వల్లనే, అంతే. అదర్వైజ్ ఇంకేం లేదు. ఇక మీరు అందరూ మర్చిపోరు. హైడ్రాకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ బీజేపీ పిటిషన్లు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతాం. పరిశ్రమల స్థాపనలో తెలంగాణ ముందంజ. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. హైడ్రాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలే ఫిర్యాదు పిటిషన్లు అని చెప్పొచ్చు. నేను ఎందుకు మాట్లాడతా అంటే దుద్దిల్ల శ్రీధర్ బాబు కెపాసిటీ ఉన్న పర్సన్, మినిస్టర్గా మంచి అన్నీ ఉన్నాయి. కానీ మీరు మాట్లాడేది తలా తోక లేకుండా ఉన్నది. హైడ్రా మీద పిటిషన్లు కాదు. హైడ్రాను మీరు ప్రభుత్వ జాగాలను రక్షించదలుచుకుంటే రక్షించండి. మీ మంత్రులు నాదర్గులు భూముల సంగతి ఏంది? మీ యొక్క మంత్రి కుమారుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు బౌన్సర్లను పంపించి ఆ అమిత్ షా పల్లవి షాకు సంబంధించి వాళ్ళని ఎంత బెదిరింపులకు చేసిండు? ఎంతమంది మీ రాజ్యంలో బలైపోతున్నారో తెలుసా? చాలా భయంకరంగా బలైపోతున్నారు. అది చెప్పడానికి కూడా వీలు లేదు. ఆ విషయం మరి మంత్రిగా ఉన్నారు కదా, మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, తెలుసుకొని అప్పుడు చెప్పుర్రి. యజుడుర్రి. హైడ్రాపై మరో 2 జడ్జిల ఆగ్రహం. ప్రైవేట్ స్థలంలో హైడ్రా బోర్డుని 24 గంటలలో తొలగించాలి. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై మండిపాటు. ఈ నెల 30న హాజరై వివరణ ఇవ్వాలని తహసీల్దార్కు ఆదేశం. అయిపోయింది. ఇగో ఇట్లున్నది. జడ్జిలే ఆగ్రహాన్ని వ్యక్తం చేసిళ్ళు అంటే వీళ్ళు చట్టాన్ని తుంగలో తొక్కి వాళ్ళే ఒక చట్టంగా మారిపోయారు. ప్రభుత్వ జీవోతో ఏర్పడింది హైడ్రా. కానీ ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖలను బైపాస్ చేస్తూ పెత్తనం చెలాయిస్తుంది హైడ్రా. ఈ హైడ్రానే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న అడ్వకేట్లందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంత భయానకరంగా సీరియస్ అవుతున్నారో మీరు కూడా చూస్తున్నారు. నేను ఎందుకు ఇవన్నీ అంశాలను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నా అంటే మీరందరూ దయచేసి నేను ఆలోచించమంటున్నా. హైడ్రా అనేది రాజ్యాంగబద్ధమైతే ఎట్లా రాజ్యాంగబద్ధం? ఒక జీవో తీసుకొచ్చినంత మాత్రాన పేదోళ్ళ ఇల్లులు కూల్చడానికి ఎవరైనా మానవత్వం, నేను ఒక పౌరుణ్ణి, ఈ భారతదేశ పౌరుణ్ణి. భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, అందులో తెలంగాణ రాష్ట్రం అనేది ఒకటి. ఆ రాష్ట్రంలో ఒక పౌరుణ్ణి నేను. నా ఇల్లు కూల్చాలన్నా లేదా ఇంకేదైనా చేయాలనే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. నోటీసులు ఇవ్వడం, నిర్ణీత గడువు ఇవ్వడం, ఆ తర్వాత కోర్టుకు వెళ్ళడం, వీళ్ళు ఖాళీ చేయట్లేదు అని చెప్పి నోటీసులు ఇచ్చేసి దాన్ని కూల్చేసే ప్రయత్నం చేస్తారు. కానీ అలా కాకుండా కండ్లల్లో అర్ధరాత్రి కల వస్తే ఆ కళను నిజం చేసుకుంటట్టు తెల్లారే బుల్డోజర్లది కూల్చాల్సిన అవసరం లేదు కదా. ఒకసారి ఇదంతా కూడా ఆలోచించాల్సిన విషయం. ఇది హైడ్రా మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాయస్థానానికి సంబంధించిన జడ్జిల ఉగ్ర రూపాన్ని మీరు చూసారు.